అలా లలిత్ సార్ మీరు తెలుసు సార్ ఏంటి అట్టే ఉన్నాడు ఒక్క నిమిషం వర్ధిల్లాలి మామూలు రావురెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గుట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మామూలు రావురెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గుట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వం. చేతులు మూసిపెట్టి సిమాన్ కదా రావురెడ్డి అయిపోయిందా మీ ఊరు ఏమనుకుంటేది మాట ఓకేనా
ఓకే కండవ సరిగ్గా కండవ మీది పెద్దకోట ఏంటి? ఓకే సార్. సిగరెట్ ఇచ్చుంటాం కదా ఎవడో నాకు ఇవ్వచ్చు కదా 3 గంటలు 4 గంటలు స్ప్రెడ్ అవ్వండి, కొంచెం స్ప్రెడ్ అవ్వండి, కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం ఒక్క స్టెప్ బ్యాక్ వస్తారు సార్, కొంచెం బ్యాక్ రండి ప్లీజ్. అన్నా కొంచెం సైడ్కి ఉంటుంది కాదు సార్. ఓకే సార్, ఓకే సార్. నమస్తే అన్న, మా ఊరు బొద్దుగురిపాడు తాళూరు మండలం. బొద్దుగురిపాడు గ్రామం నుంచి మొత్తం ఒక 50 కుటుంబాల దాకా మా వైసీపీ నుంచి టీడీపీకి మామూలుగా మాగుంట మా రాఘవరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరినామన్న. ఎందుకు రీజన్ ఏంటి అసలు? రీజన్ ఏంటంటే మామూలుగా గత ప్రభుత్వం మా ఊరికి అభివృద్ధి అనేది ఏం లేదన్న. మామూలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. మామూలుగా రోడ్లు కానీ అసలు ఏమి అభివృద్ధి ఏం లేదు. మరి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మా సొంత ఊరు ఇది, నేను లోకల్ అంటున్నాడు కదా, ఆయన వాళ్ళ అమ్మోళ్ళ సొంత ఊరు కదా ఇది, మరి అసలు ఏంది కారణం ఏంది? సొంత ఊరు అయినా కదా చేమకూరుతో వస్తుంది అన్న. బొద్దుగురిపాడు చేసింది అయితే ఏం లేదు, అనవసరం అక్కడ. నేను లోకల్, నేను జనాల కోసం కష్టపడుతున్నా అది ఇదని చెప్తున్నాడు కదా. ఏం చేశారు ఇక్కడైతే మాత్రం, ఊర్లో అయితే మాత్రం అభివృద్ధి అయితే ఏం లేదు. సరే మీరే చూడండి అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అన్నది. ఈ ఊరు ఎమ్మెల్యే గారు బూచేపల్లి గారు అమ్మమ్మ గారు ఊరు, ఇది అమ్మగారు ఊరు కదా. ఈ ఊళ్ళో 2014-19 మధ్యలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, 19-24 మధ్యలో అభివృద్ధి ఎక్కువ జరిగింది? మామూలుగా మరి టీడీపీ ఇది వరకు అయితే 14లో అభివృద్ధి జరిగింది. అభివృద్ధి తర్వాత అయితే మాత్రం అభివృద్ధి అయితే ఏం లేదు. మన గత ప్రభుత్వంలో అభివృద్ధి అయితే ఏం లేదు. మనం ఇప్పుడు ఇక్కడ నించున్న రోడ్డు కూడా టీడీపీ హయాంలోనే పడింది. ఎక్కడైనా సరే సిద్ధారాఘవరావు గారు చేసినాడు అప్పుడు, మన టీడీపీ హయాంలో తప్ప. మన వైసీపీ హయాంలో ఒక్క రోడ్డు కానీ సైడ్ కాలువలు కానీ ఏ వర్క్ జరగలేదు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదా? ఆయన్ని చేయనిస్తే కదా ప్రతి ఒక్కటి అడ్డుపడతానే ఉన్నాయి. ఎవరు? శివప్రసాద్ రెడ్డి గారు. వర్గపోరు ఎక్కువైపోయింది. సొంత ఊర్లో కూడా ఏదైనా సరే పార్టీ వాళ్ళని చెప్పని చేద్దామని వచ్చినా కానీ వాళ్ళకి అపోజిషన్గా సపోర్ట్ చేయటము, వాళ్ళని లాగేసుకోవటం. 2024లో తెలుగుదేశం పార్టీ వస్తే ఈ ఊరు అభివృద్ధి చెందిద్దని మీరు ఫీల్ అవుతుంది? పక్కా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతోనే వచ్చాము. అందరూ 50 కుటుంబాలు అట్లాగా చేరాము. తిరిగేది కాదు, గ్రౌండ్ వర్క్ లో చేయాలా చెప్తానే ఉన్నాడు.